ఉద్యమ ఆకాంక్షలను కాంగ్రెస్ నెరవేరుస్తుందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఏడాదిలో 57,000 ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. రైతు రుణమాఫీ కోసం 21,000 ఖర్చు చేశామన్నారు. విద్య, వైద్యాన్ని ప్రక్షాళన చేస్తున్నామన్నారు మహేష్ కుమార్ గౌడ్. గత ప్రభుత్వం వైద్య రంగాన్ని నిర్వీర్యం చేసిందని చెప్పారు. మనం కోరుకుంది ఆనాడు ఆంధ్ర పాలకుల చేతిలో ఉద్యోగాలనున్నాయని, మన తెలంగాణ మనకొస్తే ఆ ఉద్యోగాలు మనకు వస్తాయని ఎన్నో ఆశలతో ఆకాంక్షలతో తెలంగాణ కోసం పోరాటం జరిగింది. ఎంతోమంది యువకులు ఆనాడు నిరుద్యోగులు యువకులు ప్రాణాలు అర్పించడం జరిగింది. కానీ ఏమైంది అధ్యక్ష, 10 ఏళ్లలో ఉద్యోగాలు ఊసే తీయకుండా వాళ్ళు 10 ఏళ్లలో ఇచ్చినటువంటి ఉద్యోగాల సంఖ్య 55,000 దాటలేదు అధ్యక్ష. అంటే సగటున సంవత్సరానికి 5,000 కూడా ఇయ్యలేనట్టు పరిస్థితి. దానికి యుద్ధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం 2023లో అధికారంలోకి వచ్చిన తర్వాత దాని ప్రాముఖ్యతనిస్తూ 9 మాసాల్లో అధ్యక్ష, నిన్న ఇచ్చిన ఉద్యోగాలకి అదనంగా 9 మాసాల్లో వివిధ రంగాల్లో 56,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది అధ్యక్ష. పెద్ద జీవన్ రెడ్డి గారు చెప్పిన ఒక రాష్ట్రంలో 15,000 ఉద్యోగాలు ఇస్తేనే యావత్ దేశమంతా ఇలా పేపర్లో అడ్వర్టైజ్మెంట్ సందర్భం. కానీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం తెలంగాణ ఏదైతే దేనికోసం కోరుకున్నాం, ఏదైతే ఆశలు ఆకాంక్షలు కోరుకున్నాం దాన్ని పూరిస్తూ 56,000 ఉద్యోగాలు ఇవ్వడం అనేది చరిత్రాత్మక అధ్యక్ష. ఇది గొప్ప అధ్యాయం అధ్యక్ష రాష్ట్రంలో. అదేవిధంగా రైతు రుణమాఫీ ప్రతిపక్షాలు చాలా విధాలుగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. వాస్తవాల్లోకి వెళ్తే విడతల వారీగా ఊరిస్తూ ఇచ్చినటువంటి రుణమాఫీ 10 ఏళ్లలో అధ్యక్ష, 10 ఏళ్లలో 20 నుంచి 30 కోట్లు ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే అధ్యక్ష 20,600 కోట్ల పైచలకు రుణమాఫీ చేసి దాదాపు 25 లక్షల రైతు కుటుంబాలను ఆదుకోవడం జరిగింది అధ్యక్ష. ఇది ఒక బహత్తరమైన కార్యక్రమంగా చెప్పుకోవచ్చు అధ్యక్ష. రైతు భరోసా గత ప్రభుత్వంలో కూడా ఇచ్చారు, దాన్ని కంటిన్యూ చేస్తూనే దానికి అదనంగా భూములు లేని నిరుపేదలకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద వారికి కూడా 12,000 ఇవ్వడం అనేది ఈ రాష్ట్రంలో మొదటిసారి అధ్యక్ష. ప్రైమరీ హెల్త్ సెంటర్ మొదలుకొని మనకు ప్రతిష్టాత్మకమైన నిమ్స్, ఉస్మానియా వరకు కూడా ఎక్కడ కూడా వారు నిధులిచ్చి ఆదుకున్న పాపాన పోలే అధ్యక్ష. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిహెచ్సి మొదలుకొని నిమ్స్ వరకు ప్రక్షాళన చేస్తూ నిధులు ఇస్తూ దాన్ని పరిపూర్ణంగా బలోపేతం చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది అధ్యక్ష.